హాయ్ అండి. నేను చెప్పా కదా లాస్ట్ వీడియోలో వినాయక చవితి మేము చేసుకోకూడదని. అందుకని ఇంకా ఈరోజు మా అపార్ట్మెంట్లో వినాయకుడికి నైవేద్యం చేసుకొని వెళ్దామని బొంబాయి రవ్వ కేసరి చేస్తున్నా అండి. కావాల్సినవి బొంబాయి రవ్వ కొంచెం వెల్తిగా తీసుకున్నాను, ఒక కప్పుకి. చక్కెర ఒక ఫుల్ కప్ తీసుకున్నాను. కొంచెం ఎండు ద్రాక్ష, జీడిపప్పు. ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాము. స్టవ్ ముట్టించుకొని ఒక గిన్నె పెట్టుకున్నాను. ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాము. నెయ్యి హీట్ ఎక్కింది కదండి, ఇప్పుడు మనం జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేయించుకున్నాము. ఇవ్వండి వేగినాయి కదా, ఇవి పక్కకి తీసి పెట్టుకుందాము. ఇప్పుడు మిగతా నెయ్యిలో మనం బొంబాయి రవ్వ వేయించేసుకుందామండి. సిమ్లో పెట్టి బాగా వేయించేసుకోవాలి. మంచి సువాసన వచ్చే వరకు వేయించుకుందాము. రవ్వ వేగేలోగా మనం 1కి 3 చొప్పున వాటర్ తీసుకొని అవి బాగా మరిగించుకోవాలండి. ఇంకో పొయ్యి మీద పెడుతున్నాను నేను. అవి కాగుతూ ఉంటాయి. ఈలోపు ఈ రవ్వ బాగా వేయించుకోవాలి. రవ్వ బాగా వేగిపోయిందండి, నీళ్లు కూడా కాగినాయి. ఇప్పుడు మనం ఈ నీళ్లు పోసుకుంటూ రవ్వ కలబెట్టేసుకోవాలి. రవ్వ దగ్గరికి వచ్చేదాకా కలబెట్టుకుంటూ ఉండాలి. ఇదిగోండి రవ్వ బాగా దగ్గర పడింది కదా, ఇప్పుడు మనం చక్కెర వేసి కలబెట్టేసుకుందాము. ఉండలేకుండా మొత్తం కలబెట్టేసుకోవాలి. ఇదిగోండి బాగా దగ్గర పడింది కదా, ఇప్పుడు కొద్దిగా యాలకుల పొడి వేసుకుందాము. ఒక 2-3 స్పూన్లు నెయ్యి కూడా వేసుకుందామండి. వేసి బాగా కలబెట్టేసుకొని మీరు కావాలంటే కలర్ వేసుకోవచ్చండి. నేనైతే కలర్ ప్రిఫర్ చేయను, హెల్త్కి అంత మంచిది కాదు కదా. అది కాక నేను నైవేద్యానికి చేస్తున్నా కాబట్టి కలర్ వేయలేదు. ఇంకంతే అండి, కేసరి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం గార్నిషింగ్కి ఇవి వేసేసుకుందాము. జీడిపప్పు అవి వేయించుకున్నాం కదా, ఎండు ద్రాక్ష అవి వేసేసుకొని అంతేనండి. ఇది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. తీసి చూపిస్తాను బౌల్లోకి. ఇదిగోండి రవ్వ కేసరి రెడీ అయిపోయింది నైవేద్యం కోసం. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.